అందుకే కేంద్రంలో బీజేపీ దేశ అధ్యక్షుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మంత్రిగా పనిచేశాడు. కడాన అత్యున్నతమైన స్థానం భారతదేశ ఉపరాష్ట్రపతిగా వారు పనిచేసి రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చారు. కానీ ఆయన చూస్తే నాకు అదే డౌట్ వచ్చి అడిగాను, ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని అడిగాను. చాలామందికి ఆలోచనలు రావు. మంచి పనులు చేయాలంటే సమయం దొరకదు, సమయం వచ్చిన ఆలోచన ఉండదు, దాన్ని ప్యాషన్గా చేయాలనే ధ్యాస కూడా ఉండదు. ఆయన మాట్లాడితే మేము ఫ్రెండ్స్ అంతా కలిసేవాళ్ళం. ఒకసారి నెల్లూరులో కలిసిన తర్వాత ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం, మనం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే ఆ రోజు దీప గారు, మీరు అనుకుంటూనే ఉన్నారు, కాలయాపన అయిపోతూ ఉంది, మీరు చేయాలంటే నెల్లూరులో ఒక సెంటర్ స్టార్ట్ చేద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చంటే ఆ రోజు వాళ్ళందరి ఆలోచనలో పుట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద ఆస్తిగా తయారైంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.